హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఒక సినిమా పోస్టర్ చూసి ఒక దేశ ప్రభుత్వం అనేది వణికిపోతుంది. ఎందుకు వణికిపోతుంది అంటే, ఒక భారతీయ సినిమా చేసినటువంటి ప్రచారం పాకిస్తాన్ రాజకీయాల్లో పెద్ద తుఫాన్ అయితే సృష్టించింది. ఒక దేశ పెద్ద తలకాయలను కూడా ఎందుకు పరుగులు పెట్టించింది. పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడు దురంధర్ మూవీ పేరు చెప్తే ఎందుకు ఉలిక్కి పడుతోంది. కేవలం పోస్టర్లు ట్రైలర్తోనే పాకిస్తాన్ పునాదుల్ని కలిగించినటువంటి ఈ మూవీ అనుకున్నటువంటి అసలు కథ ఏంటి, ఆ సినిమా తమ నాయకుల పరువు తీస్తుందని చెప్పి దేశ ప్రతిష్ట మంటగలుగుతుందని చెప్పేసి ఫీల్ అవుతున్నటువంటి పాకిస్తాను ఎలాంటి రాజకీయ న్యాయ పోరాటానికి దిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది కేవలం ఒక సినిమా గొడవ కాదు, రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక సైలెంట్ కల్చరల్ వార్ల లాగా కనిపిస్తుంది. ఇక తెర వెనుక అసలు ఏం జరిగిందనేది నేను వీడియోలో చెప్తాను. ఎవరైనా మన తెలుగు జర్నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనము దురంధర్ సినిమా కథ ఏంటనేది తెలుసుకోవాలి. ఆదిత్యదార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి భారీ స్టార్ కాస్ట్తో వచ్చిన ఈ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ అనమాట. ఈ సినిమా కథ మొత్తం కూడా పాకిస్తాన్లో కరాచీలో ఉన్నటువంటి హై సెన్సిటివ్ ఏరియాలో ఒకటైన లయారీ అనే ప్రదేశం చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. గ్యాంగ్ వార్లు, డ్రగ్స్, ఆయుధాలు, స్మగ్లింగు, ఈ వీటన్నిటి కూడా లయారీ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. అది సినిమాలో అయితే చూపించారు. కథ ప్రకారం ఏంటంటే, ఒక ఇండియన్ స్పై అంటే రణవీర్ సింగ్ ఈ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ టెర్రరిస్టుల నెట్వర్క్ని నాశనం చేయడానికి లయారీ గ్యాంగ్లో చేరతాడనమాట. సరే, ఇక్కడి వరకు ఓకే, అంతా ఓకే. ఇలాంటి కథలతో గతంలో కూడా చాలా సినిమాలు వచ్చినాయి. మరి ఈ గొడవ ఎందుకు అని చెప్పేసానంటే, దురంధర్ విషయంలో వివాదం మొదలైందే ఇక్కడ అనమాట. ఇది కల్పిత కథ అని చెప్పకుండా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసామని చెప్పేసి మేకర్స్ చెప్పుకున్నారు. దాంతో ఇప్పుడు ఈ గొడవ అనేది రచ్చరచ్చగా మారింది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించినటువంటి రెహమాన్ డకైత్ అనే రోలు 2009లో పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి నిజమైన గ్యాంగ్స్టర్ రెహమాన్ బలోచ్ లాగే ఉంది. అలాగే సంజయ్ దత్ పాత్ర కూడా ఆ ఎన్కౌంటర్కి నాయకత్వం వహించినటువంటి ఎస్ఎస్పి చౌదరి అస్లాం రోల్ లాగానే ఉంది. అంతేకాదు 1999 కాందహార్ విమానం హైజాకు, 2008లో ముంబై బాంబు దాడులు లాంటి రియల్ ఇన్సిడెంట్స్ ఫుటేజ్ని కూడా దీంట్లో ఈ సినిమాలో వాడారన్నమాట. ఈ రియాలిటీ టచ్ అనేది పాకిస్తాన్లో చాలా మందికి అసలు నచ్చలేదు. తమ దేశాన్ని, తమ నగరాన్ని, ముఖ్యంగా లయారీ ప్రాంతాన్ని ఒక టెర్రరిస్ట్ అడ్డాగా, నేరాల సామ్రాజ్యంగా ఎందుకు చూపించారు అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు పాకిస్తానీలు. సోషల్ మీడియాలో ఈ సినిమా మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది. చాలామంది ఏంటంటే, ఇది పాకిస్తాన్పై ఇండియా చేసినటువంటి క్యాంపెయిన్ అటాక్ అని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు. ఈ చిన్న నిపురవే పాకిస్తాన్ ప్రభుత్వ జోక్యంతో పెద్ద మంటగా రేగిందనమాట. అంటే ఏమైంది అంటే, సాధారణంగా సినిమాల మీద సోషల్ మీడియాలో గొడవలు జరిగితే అక్కడ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోదాన్ని. కానీ దురంధర్ విషయంలో మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం చాలా లోతుగా పట్టించుకుంది. ముఖ్యంగా సింధు ప్రావిన్స్కి చెందినటువంటి ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సింధు ప్రావిన్స్ సమాచార శాఖ మంత్రి అయినటువంటి షర్జీల్ ఇనామ్ మెమెన్ అనే అతను ఈ సినిమా మీద బహిరంగ యుద్ధంగా కూడా ప్రకటించారన్నమాట. ఆయన తన అధికారిక ట్విట్టర్లో ఖాతాలో దురంధర్ సినిమా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసినటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ అని చెప్పి చెప్పుకొచ్చాడు, ట్వీట్ చేశాడు. లయారీ అంటే హింస కాదు, అది సంస్కృతి, శాంతి, ప్రతిభ, ధైర్యానికి ప్రతీక. కానీ ఈ సినిమా ఆ నిజాల్ని పక్కన పెట్టేసింది అని చెప్పేసి ఆయన అంటున్నారు. పాక్లో ఉన్నటువంటి సింధు ప్రభుత్వం అధికారికంగా రంగంలో దిగి తప్పుడు ప్రచారం అనేది నిజాన్ని జరిపేయలేదు, మేము లయారీ అసలు కథను చూపిస్తామని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఒక స్టేట్ మినిస్టర్ ఒక సినిమా గురించి ఇంత సీరియస్గా మాట్లాడడం, దాన్ని దేశం మీదే జరిగినటువంటి దాడిగా దాన్ని చిత్రీకరించడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటనలు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దడుకున్నట్లుగా ఇది కేవలం ఒక మంత్రి ప్రకటనే కాదు, పాకిస్తాన్ కూడా దీనికి తోడైంది అనమాట. దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని కించపరిచి తప్పుగా చూపిస్తున్నారు, ఇది మా సార్వభౌమత్వం మీద దాడి అంటూ పాకిస్తాన్ స్పందించింది. ఈ ప్రకటనలతో పాకిస్తాన్లో దురంధర్ మూవీ మీద వ్యతిరేకత ఇంకా పెరిగిందనమాట. జనంలో జాతీయ భావనలు పెరుగుతాయి కదా, కామన్ కదా. అది ఇండియా తమ టార్గెట్ చేసి కల్చరల్ అటాక్ చేస్తుందని చెప్పేసి వాళ్ళైతే నమ్ముతున్నారు. మొత్తానికి ఈ వివాదం అంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వమే ముందుంచి నడిపిస్తున్నట్లుగా మనమైతే గమనించాలి. మరి ఒక భారతీయ సినిమా తమ పరువు తీస్తుంది అంటున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడానికి కూడా ఒక పక్కా ప్లానింగ్ స్కెచ్ అనేది చేసింది. ఒకటి కల్చరల్గా వేస్తుంది, రెండోది లీగల్గా పోవాలని చెప్పి, లీగల్ ఫైట్ చేయాలని చెప్పి కూడా చూస్తుంది. ముందుగా కల్చరల్ కౌంటర్ ఏంటంటే, దురంధర్ సినిమా లయారీని నెగిటివ్గా ఆరోపించినటువంటి ఈయన మంత్రి ఉన్నాడు కదా, సింధు ప్రావిన్స్ మంత్రి షర్జీల్ మెమెన్ అనే అతను
మేము కూడా ఒక సినిమా తీస్తామని చెప్పి ప్రకటించాడు. దాని పేరట మేరా లయారీ అట, అంటే నా లయారీ అని అర్థం. ఈ సినిమా లయారీ యొక్క అసలు రూపాన్ని, అక్కడ శాంతిని, సంస్కృతిని, అక్కడ ఉన్నటువంటి సోదర భావాన్ని మేము ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చాటి చెప్తామని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ దురంధర్ తప్పుడు ప్రచారం చేస్తే మేము మేరా లయాల ద్వారా అక్కడ ఉన్నటువంటి గౌరవం కానీ శ్రేయస్సు కానీ గురించి రియల్ స్టోరీ చెప్తామని చెప్పేసి అని అంటున్నారు. ఇది ప్రముఖ పాకిస్తానీ నటీనటులు అందరితో కలిసి చేస్తున్నారంటే జనవరిలోనే రిలీజ్ చేస్తారట. 2026 జనవరిలోనే ఈ మూవీ రిలీజ్ చేస్తారట. ఒక ఇండియన్ మూవీకి మరో పాక్ సినిమాతో దీనికి చెక్ చెప్పబోతుంది అనమాట. దురంధర్ సినిమా వివాదం మీద పూర్తి రాజకీయ రంగు పులుముకుంది. దురంధర్ మూవీతో పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో ఉంది కదా, ఆమె ఫోటోలు, ఆమెకు చెందినటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జెండాలను, ర్యాలీ ఫుటేజ్ని పర్మిషన్ లేకుండా సినిమాలో వాడుకున్నారు కాబట్టి అని ఒక పార్టీ కార్యకర్త ఒక కరాచీలో కోర్టులో పిటిషన్ అయితే వేశాడట. తమ పార్టీ తమ నాయకురాలని టెర్రరిస్టుల సానుభూతి పరులుగా తీర్చిదిద్దారని చెప్పేసి వాళ్ళు. కాకపోతే కదా దురంధర్ సినిమా దర్శకుడు, నిర్మాత, నటీనటులు మొత్తం వాళ్ళందరూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ అయితే చేశారు. ఇలా ఒక సినిమా గొడవ చివరికి కోర్టు వరకు కూడా, కరాచీలో కోర్టు వరకు కూడా వెళ్ళింది. ఒక పెద్ద రాజకీయ న్యాయ సమస్యగా మార్చడంలో పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ పార్టీలు కానీ అవన్నీ కూడా సక్సెస్ అయినాయని చెప్పాలన్నమాట. ఈ వివాదం అంతర్జాతీయంగా కూడా రెస్పాన్స్ అనేది వచ్చింది. ఈ పాకిస్తాన్ వ్యతిరేక కంటెంట్ ఉందని చెప్పేసి బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతారు, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకున్నారట. అక్కడ పాకిస్తాన్ వాదన దాంతో బలం అయితే ఇచ్చింది. చూసారా మేము చెప్పింది కరెక్టే అని చెప్పేసి వాళ్ళు వాదించుకునే పరిస్థితి అయితే అక్కడ మీడియా అయితే చేస్తుంది. ఇప్పుడు అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఈ సినిమా రిలీజ్ అసలు కాలేదు. అయినప్పటికీ కూడా అక్కడ అత్యధికంగా పైరసీకి గురైనటువంటి సినిమాగా రికార్డులు సృష్టించింది దురంధర్. ఇక చెప్పండి, పైరసీగా అత్యధిక రికార్డులు, ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారట. కేవలం 2 వారాల్లోనే దాదాపు 20 లక్షల మంది అక్రమంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారని చెప్పేసి రిపోర్ట్లు చెప్తున్నాయి. అంటే సినిమాలో పాటలు, ముఖ్యంగా ఈ ఫేమస్ సాంగ్ ఏదో ఉన్నట్టు ఫస్లా అనే సాంగ్ ఉందట. ఆ సాంగ్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్టీలు, పెళ్లిళ్ళలో కూడా మారుమోగిపోతుందట. ఈ ఒకవైపు ప్రభుత్వం ఏమో సినిమాని తిడుతుంటే, మరోవైపు ప్రజలేమో దాన్ని అక్రమంగా అయినా సరే దాన్ని చూడటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎగబడుతున్నారు అనమాట. ఇంకా చెప్పాలంటే ఒక పార్టీలో ఏకంగా బిలావల్ భుట్టో ఉన్నాడు కదా, స్వాగతం పలకడానికి ఇదే పార్టీని ప్లే చేశారట. ఇక చూడండి ఇక ఎంత చిత్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివాదంలో మరో విచిత్రం ఏంటంటే కొందరు లయారీ వాసులు తమ ప్రాంతాన్ని చూపించి ఈ సినిమా దురంధర్ సినిమా 100 కోట్లు సంపాదించింది కాబట్టి అందులో మాకు వాటా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట. వాళ్ళు దానికి సంబంధించి వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. సో చూశారుగా ఫ్రెండ్స్, దురంధర్ మూవీ వివాదం కేవలం ఒక సినిమా చుట్టూ మాత్రమే జరిగినటువంటి గొడవ కాదు. దీని వెనకటువంటి జాతీయవాదం కానీ, రాజకీయ వ్యూహాలు కానీ, సాంస్కృతిక ఆధిపత్య పోరు కానీ, అంతర్జాతీయ సంబంధాలు కానీ, ఇలా అన్ని చాలా లెక్కలు ఉన్నాయి. ఈ సినిమా ప్రచారం అనేది ఒక దేశ ప్రభుత్వం ఎలా కదిలించగలనేది మనకు అయితే అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వివాదాన్ని ప్రజల భావోద్వేగాలకు అటాచ్ చేసి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రం చాలా తెలివినైతే ఉపయోగించింది. మరి ఈ సినిమా మీద ఈ విశ్లేషణ మీద మీరేమి అభిప్రాయపడుతున్నారు? ఒక సినిమా ఇంత పెద్ద రాజకీయ ప్రకంపనలు సృష్టించడాన్ని కరెక్టేనా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి దయచేసి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.